టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని ఆరోపించారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహం పెడితే కేటీఆర్ కు ఎందుకు కోపం వస్తుందని ప్రశ్నించారు. తన తండ్రిదో చెల్లిదో విగ్రహం పెట్టాలని అనుకున్నట్లుంది, అందుకే మళ్లీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహం కూల్చేస్తామని అంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు అని తేల్చి చెప్పారు. సెక్రటరీ కట్టింది నిజంగా కేటీఆర్ అన్నట్టు ఆయనకి తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మా చెల్లె కనబడుతుంది, మా చెల్లె రేపు నాకు పోటీ వస్తుందనే భయం ఉంటే తెలంగాణకే ఎదిగి ఈ దేశానికి ప్రధానమంత్రి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన రోజు ఒక తెలుగోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. టీవీ నడిచారో బొమ్మ పెట్టనుంటుంది, తెలంగాణ తల్లి బొమ్మ పెట్టనుంటుంది. సెక్రటరీ 5 ఏళ్ళు కట్టిరు కదా, ఒక బొమ్మ పెట్టడానికి ఎందుకు ట్రైన్ జరగలేదన్న? నేను అదే చెప్తాను, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏ విగ్రహం వేడుంటుందన్న? జనం గుండెల్లో భారతీయ జనతా పార్టీ ఉంది, జనం గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మేము జనం కోసం పనిచేస్తుంటే మా నాయన బొమ్మ పెడదాం అనుకున్న సెక్రటరియట్ కింద, మా చెల్లె బొమ్మ పెడదాం అనుకున్న సెక్రటరియట్ ముంగట, అందుకని రాజీవ్ గాంధీని వీకేస్తా. నువ్వు వచ్చేది ఉందా, సచ్చేది ఉందా? నువ్వేం భవిష్యత్తులో అధికారులకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడకుండా చచ్చిపోయి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేసినాం, తప్పైందని 1968 అమరవీరుల స్తూపం కాడ ఒకసారి, లుంబిని పార్క్ దగ్గర కట్టిన అమరవీరుల స్తూపం కాడ ఒకసారి 2 సార్లు ముక్కునాలకి రాసి అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెడతావా ఇంకేమన్నా పెడతావా అని కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది.